సో ఇప్పుడే మేమైతే స్టార్ట్ అయ్యామండి. ఇక్కడ నుంచి పటాయా నుంచి, బ్యాంకాక్ నుంచి పటాయా స్టార్ట్ అయ్యాము ఇప్పుడే. సో క్యాబ్లో వెళ్తున్నాం. ఇప్పుడే మేము ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వస్తున్నాం అండి. సో మనకు పైన కనిపించేది వచ్చి ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళడానికి ఇదన్నమాట. పైన కనిపించేది చూడండి. సో ఇలా ఉందన్నమాట. ఇది ఇంకొకటి అనమాట. ఇది కార్గో సెక్షన్. ఇది ఎయిర్పోర్ట్, అదే మనకి బ్యాంకాక్ ఎయిర్పోర్ట్ లో ఇది కార్గో సెక్షన్ అనమాట. ఇక్కడ కార్గో సెక్షన్ జరుగుతుంటుంది అనమాట. మన పార్సల్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి చేస్తారు. సో ఇలా ఇది మన బ్యాంకాక్ వెళ్ళే రోడ్ అనమాట. ఇది సో ఇది మన బ్యాంకాక్ నుంచి పటాయాకి వెళ్ళే రోడ్ ఇది. సో ఇప్పుడే మేము ఇది ఆన్ ద వే అనమాట. బ్యాంకాక్ వెళ్ళి ఆన్ ద వే రోడ్స్ మాత్రం చాలా బాగున్నాయి. ట్రాఫిక్ ఉంది. మార్నింగ్ స్టార్ట్ అయ్యింది కదా, ట్రాఫిక్ ఉంది, బాగా ట్రాఫిక్ ఉంది. ఎక్కడ 6 o'clock ట్రాఫిక్ కనిపిస్తుంది. అంటే మన ఇండియాకి ఇక్కడికి 1.5 hour డిఫరెన్స్ తేడా ఉందన్నమాట. సో బట్ స్టిల్ ఇక్కడ ట్రాఫిక్ బీభత్సమైన ట్రాఫిక్ ఉందండి. మార్నింగ్ 6 o'clock అందరూ బయటకు వచ్చేసారు. బాగా ట్రాఫిక్ ఉంది. ఇదిగోండి ఇక్కడ మనకి మెట్రో వెళ్తాం చూడండి. మెట్రో వెళ్తాం చూడండి. సో ఇప్పుడే మెట్రో వెళ్తుంది. ఇది మనకి సుఖమయ్య వరకు వెళ్తుంది అన్నమాట. ఈ మెట్రో పైన వెళ్ళేది మెట్రో అంటే చూడండి, బుల్లెట్ మెట్రో అది. సో పైన వెళ్తుంది చూడండి, మెట్రో అనమాట. సో ఇది మనకి సుఖమయ్య ఎయిర్పోర్ట్ వరకు వెళ్తున్నాం. వెజిటేబుల్స్ బండి మీద పెట్టుకెళ్ళి అమ్ముతారనమాట. సో చూడండి, ఇది వెజిటేబుల్స్ ఇలా బండి మీద పెట్టుకెళ్ళి అమ్ముతారు అనమాట బ్యాంకాక్ లో. సో అదొక కైండ్ ఆఫ్ ఇదనమాట, వెజిటేబుల్ మార్కెట్ అది. ఇప్పుడు మన పటాయాకి వెళ్ళే రోడ్డు బ్యాంపా ఇన్ అనే రోడ్డుకి వెళ్తున్నాము. సో ఇది మనకి హైవే. ఇప్పుడు మనం ఇది హైవే మీద నుంచి వెళ్తాం అనమాట. సో ఇది హైవేకి వెళ్ళే రోడ్డు. డ్రైవింగ్ వచ్చి మనకి రైట్ సైడ్ డ్రైవింగ్, లెఫ్ట్ సైడ్ డ్రైవింగ్. డబుల్ థమ్స్ అప్. సో ఇది ఫ్లైఓవర్ మీద వెళ్తున్నాం. ఫ్లైఓవర్ మీద ఎంటర్ అవుతున్నాం. ఫ్లైఓవర్ చూడండి చాలా బాగుంది. ఫ్లైఓవర్ మీద ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ మనకి సిటీ చూడండి, సిటీ ఎంత బాగుంది. సిటీ ఇలా మన సిటీ చూసుకుంటే ఇక్కడ ఒక ఎగ్జిబిషన్ కూడా ఉంది. మనకి ఇక్కడ ఎగ్జిబిషన్ కూడా ఉంటుంది. చిన్న జైంట్ వేల్ మరి పెట్టారు, బట్ అంత పెద్దది కాదు కానీ చిన్న జైంట్ వేల్. జస్ట్ పిల్లల కోసం ఆడుకోవడానికి కోసం పెట్టినట్టు చిన్న జైంట్ వేల్ పెట్టారు. అక్కడ ఏదో పెద్ద కన్స్ట్రక్షన్ జరుగుతుంది. చూడండి ఇక్కడ ఏదో ఒక మసీద్ ఉంది. ఇక్కడ ఒక మసీద్ అని చూడండి. సో ఇప్పుడే సన్ ఇప్పుడే వస్తున్నారు. ఇక్కడ టైం ప్రకారం ఇప్పుడు టైం వచ్చి 6:45 అవుతుందండి టైము. ఇప్పుడే సన్ వస్తుంది. 6:45 అవుతుంది ఇక్కడ టైం ప్రకారం. మన పక్కన వెళ్ళే సర్వీస్ రోడ్ అండి. ఇది హైవే. సో హైవే మీద వెళ్తే మాత్రం 70 బాత్ తీసుకున్నారు. ఇది పక్కన వెళ్ళేది వచ్చి సర్వీస్ రోడ్ ఫ్రీ అనమాట. బట్ సర్వీస్ రోడ్లో ఏంటంటే ట్రాఫిక్ ఉంటుంది. అందుకే చాలా వరకు అందరూ సర్వీస్ రోడ్ కాకుండా మీకు అందరూ మీకు హైవే మీద వెళ్తున్నారు. చూడండి హైవే ఇది మొత్తం అందరూ హైవే మీద వెళ్తున్నారు. చూడండి హైవే మీద ట్రాఫిక్ చూడండి చాలా ఎక్కువ ఉంది. హైవే మీద ట్రాఫిక్. సర్వీస్ రోడ్ చూడండి చాలా ఎంటీ ఉంది, టోటల్ ఎంటీ ఉంది. చూడండి సార్ కార్ చూడండి, హెవెల్ అంట కారు. కొత్త బ్రాండ్లు కనిపిస్తున్నాయి. పాత బ్రాండ్లు ఏమీ లేవు. ఇండియన్ బ్రాండ్స్ కూడా కనిపిస్తున్నాయి, బట్ చాలా వరకు కొత్త బ్రాండ్లు కూడా కనిపిస్తున్నాయి. సో టొయోటా ఉంది, హెవెల్ ఉంది, మారుతి కూడా ఉందండి. ఇక్కడ మారుతి వాళ్ళ కార్లు కూడా ఉన్నాయి అనమాట. అండ్ చాలా వరకు అందరూ బైక్స్ ఎక్కువ కనిపిస్తున్నాయండి. ఇక్కడ చాలా వరకు బైక్లే కనిపిస్తున్నాయి. సైడ్లో చూస్తున్నట్లయితే బైక్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. చూద్దాం. సో మేము ఇప్పుడే కాఫీకి వచ్చింది. ఇక్కడ వాష్రూమ్ అండ్ కాఫీ కాపాము. అక్కడ కాఫీ తాగేసి రిటర్న్ వెళ్తున్నామండి. స్టార్ట్ అయ్యాం మళ్ళీ మేము. సో ఇక్కడ స్టేషన్ వచ్చి పీటీటీ స్టేషన్ అనమాట. సెల్ఫ్ మనమే కొట్టుకోవాలి. సెల్ఫ్ పీటీటీ స్టేషన్. పెట్రోల్ బంక్ ఇది. పీటీటీ అంటే పెట్రోల్ ఇది. పీటీటీ పక్కన మనకి ఇక్కడ కావాలంటే లేదు. ఇండియన్ ఫుడ్ కావాలంటే కేఎఫ్సీ ఉంది. సో కేఎఫ్సీ ఉంది. దాంతో అది కావాలంటే 7 అని చెప్పేసి ఉంటుంది. మనకి ఇన్ కేసు ఏదైనా జనరల్ స్టోర్ ఏమైనా కావాలంటే 7 ఉంటుంది. 7కి వెళ్ళి మనం తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఒక గ్యాస్ స్టేషన్ చూడండి. అక్కడ చూడండి, అక్కడ బుద్ధ టెంపుల్ ఉంది.
చూడండి బుద్ధ టెంపుల్. అదే టెంపుల్ తెలియదు కానీ బుద్ధ టెంపుల్ ఉంది అక్కడ. రోడ్లు అయితే చాలా బాగున్నాయండి, చాలా నీట్గా ఉన్నాయి రోడ్లు అయితే మాత్రం. చాలా అంటే చాలా బాగున్నాయి, చాలా నీట్గా ఉన్నాయి. అండ్ ఎవరి లైన్లో వాళ్ళు వెళ్తున్నారు అనమాట. వీళ్ళ లైన్లకు వాళ్ళు, వాళ్ళ లైన్లకు వీళ్ళు వచ్చే పని లేకుండా ఎవరి లైన్లో వాళ్ళు వెళ్తున్నారు, ఎవరు వేలో వాళ్ళు వెళ్తున్నారు. ఇది అప్ టు 120 స్పీడ్ అనమాట. ఎక్కడొక్కడ కిలోమీటర్స్ కింద అండి, మైల్స్ కింద కాదు, కిలోమీటర్స్ కింద 120 కిలోమీటర్ స్పీడ్ వెళ్తున్నారు. సో అండ్ ఇక్కడ నేను చూసిన చాలా వరకు ట్రక్స్కి ఏంటంటే బ్యాక్ డిక్కీ ఉంటుందండి. చాలా వరకు చూసిన కార్లకు అన్నిటికీ బ్యాక్ డిక్కీ ఉంటుంది. సో బ్యాక్ ఈ విధంగా ట్రంక్ మార్గం ఉంటుంది. సో ఏదైనా పెట్టుకెళ్ళినట్లయితే ఆ విధంగా పెట్టేసుకెళ్ళిపోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ పెట్టేసుకెళ్తున్నారు చూడండి. సో ఈ విధంగా పెట్టేసుకెళ్ళిపోవచ్చు అనమాట. చూడండి, సో చాలా వరకు ఇవే కనిపిస్తున్నాయండి. బట్ రోడ్స్ అయితే చాలా నీట్గా ఉన్నాయండి. వెల్ కన్స్ట్రక్టెడ్ రోడ్స్, చాలా బాగున్నాయి రోడ్స్ అయితే మాత్రం. మేము ఆల్మోస్ట్ పటాయాకి వచ్చేసామండి. ఇది లాస్ట్ టోల్ గేట్ అనమాట. పటాయాకి వెళ్ళే లాస్ట్ టోల్ గేట్ ఇది. సో ఆల్మోస్ట్ వచ్చేసాం పటాయా దగ్గరికి. సో ఇది దాడితే పటాయా అంటే సో అరౌండ్ 7 కిలోమీటర్స్ ఉంది. సో ఫైనల్లీ మనం పటాయా వచ్చేసామండి. ఇలా మనం సో పటాయా చూడండి, సిటీ చూడండి. సిటీ చాలా చిన్నది, పటాయా సిటీ చాలా చిన్నది. మొత్తం తిప్పుకున్నట్లయితే ఒక 20 కిలోమీటర్స్ ఉంటుంది పటాయా మొత్తం. ఏ మాల్ నుంచి ఏ మాల్కి వచ్చినా కానీ ఒక 20 కిలోమీటర్స్ ఉంటుంది పటాయా మొత్తం. ఇక్కడ చూడండి, బైక్స్ మీద వెళ్ళిపోతున్నారు. సో చాలా వరకు ఇక్కడ బైకులు చాలా వరకు వాడతారు. టుక్టుక్లు అంటారు అన్నమాట వాటిని, బైక్స్ని. సో ఇక్కడ రైల్వే స్టేషన్ ఉంది, పటాయా క్లాంగ్ ఉంది, పటాయా ఉంది, రాయాంగ్ ఉంది అనమాట. డిఫరెంట్ ప్లేసెస్ ఉన్నాయి. సో మన ఇప్పుడు సబే అండి, చిన్నది, చాలా పెద్దదని లేదు కానీ చిన్నది. ఒక 1 కిలోమీటర్ ఉంటుందండి ఇది సబే. ఇది 1 కిలోమీటర్ ఉంటుంది సబే. చాలా బాగుందండి ఇది, చిన్నది. బట్ ఇక్కడ చూడండి, చాలా వరకు అందరూ బైక్స్ మీద వెళ్ళిపోతారు చూడండి, స్కూటీస్. చిన్న బైక్స్ అది కూడా. ఐ థింక్ తక్కువ సీసీ అనుకుంటాను, చిన్న బైక్స్. చాలా వరకు అందరూ బైకుల మీద వెళ్ళిపోతున్నారు. కార్ల కన్నా బైకులు తక్కువ కనిపిస్తున్నాయి, బైకులు ఎక్కువ కనిపిస్తున్నాయి అండి. కార్లు ఎక్కువ కనిపిస్తున్నాయి, కార్లు తక్కువ కనిపిస్తున్నాయి, బైకులు ఎక్కువ కనిపిస్తున్నాయి అండి. హోటల్కి వచ్చేసామండి. ఇది మేము తీసుకున్న ద బ్రేవ్లీ అనమాట, పెద్ద హోటల్ ఇది, బ్రేవ్లీ హోటల్. ఇది హోటల్ చూడండి, ఇదండి మేము తీసుకున్న హోటల్, ద బ్రేవ్లీ హోటల్ పటాయా. చాలా పెద్ద హోటల్ ఇది, 5 స్టార్ హోటల్ అనమాట. మేము తీసుకుంది బ్రేవ్లీ హోటల్ పటాయా. ఇదంతా అదే అనమాట. సో మనకి పటాయా, ఇది ఎదురుగా పటాయా బీచ్ వస్తుందండి. పటాయా బీచ్ కి ఎదురుగానే ఉందన్నమాట ఇది. సో ఈ హోటల్ రివ్యూ చేస్తే చూడండి, ఈగల్ అని చూడండి, బ్రేవ్లీ హోటల్ అనమాట ఇది. ఈగల్ కింద చూడండి. హోటల్ అయితే మాత్రం చాలా బాగుంది. లోపలికి వెళ్ళిన తర్వాత హోటల్ రివ్యూ చేస్తాను. సో ఇదండి బ్యాంకాక్ నుంచి పటాయా వ్యూ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని వీడియోస్ కోసం హోటల్ జూమ్ చేస్తాను చూడండి.